నెక్స్ట్ కోతుల కంట్రోల్ ఎట్లా? రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతుల మంద. 4 సంవత్సరాల్లో 1500 కోతులకే స్టెరిలైజేషన్. ఒక్కో కోతిని పట్టుకోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారట. ఫండ్స్ లేక చేతులెత్తేస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు. నానాటికి పెరుగుతున్న కోతుల సంఖ్య, ఇండ్లు, పంటలపైన దాడులు. వాటిని నిలువరించడం అన్నది అసాధ్యం. అసలు అంత ఘోరంగా ఉన్నది. డోర్లు పెట్టుకొని ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది గ్రామాల్లో కూడా. ఇక పంట పొలాలు అయితే సర్వనాశనం. ఇక ఆ ఇంట్లో మామిడి చెట్టో జామ చెట్టో ఉంటే అసలు ఆ జనాలు తినడం తర్వాత అవి తెంపి అవతల పడేసి ఆగం చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలా దారుణంగా ఉన్నది ఈ పరిస్థితి. అయితే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న కోతల గురించి మాట్లాడి జరా ఆగం ఉంది మా ఊర్లో అని. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయాలా? ఏముంది దానికి? ఎంత బడ్జెట్ అవుతుంది? ఖర్చు పెట్టాలా? పెట్టి పూర్తి స్థాయిలో ఇది చేయాలి. ఎందుకు వస్తున్నాయి గ్రామాల మీదకి? అడవులు నరికేస్తున్నాం కాబట్టి. తప్పేవాడిది మనదే. మొత్తం అడవులన్నీ నాశనం చేసి దానికి ఎటు కాకుండా చేస్తే అవి ఎక్కడికి పోవాలా? గ్రామాల మీదకి పడుతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకి కోతుల సంఖ్య పెరిగిపోతున్నది. కోతుల్లో సంతానోత్పత్తిని నియంత్రించే స్టెరిలైజేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నది. రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులు ఉంటే 4 సంవత్సరాల్లో కేవలం 1500 కోతులకు మాత్రమే స్టెరిలైజేషన్ చేశారు. నిర్మల్ జిల్లాలోని ఏకైక మంకీ రెస్క్యూ సెంటర్లో ప్రతి నెల 500 కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసే అవకాశం ఉన్న కోతులను పట్టి తెచ్చేవారే లేరట. అది దేవాలంటే ఒక్కో కోతికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నట. డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తున్నారట. ఫండ్స్ లేక పారిశుద్ధ్య కార్యక్రమాలనే సక్రమంగా చేపట్టలేకపోతున్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కోతులను పట్టి సెంటర్కు తరలించడం తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తున్నాయి. దీంతో కోతుల సంతతి అంతకంతకు పెరిగి గ్రామాలు, పట్టణాల్లో విధ్వంసం కొనసాగుతున్నది. ఇక వరి పొలంలో కోతుల మంద. ఎవరు ఆపగలుగుతారా? ఎవరు పోగలుగుతారా? ఆడికి ఇంటి పైకప్పు పైన కోతులు. బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ. మదర్ కేర్ ఎక్కువగా ఉండడంతో కోతుల్లో డెత్ రేట్ తక్కువగా ఉంటుందట. ప్రతి 10 కోతి పిల్లల్లో 9 బతుకుతాయట. ఒక్కో ఆడ కోతి జీవిత కాలంలో 10 పిల్లలకు జన్మనిస్తుందట. అందుకే కోతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతులున్నాయి. వాటిని నియంత్రించకపోతే రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్ర జనాభాను దాటేస్తుందని జువాలజిస్టులు చెప్తున్నారట. మీరు అట్లే వదిలేస్తే 10 ఇయర్స్లో జనాభాను కూడా దాటిపోతాయట. యాదాద్రి లాంటి కొన్ని జిల్లాల్లో కోతులు ఇప్పటికే జనాభాలో సుమారు 50 నుంచి 70% చేరుకున్నాయట. గిరిజన చిన్నారులు పౌష్టికాహారానికి దూరం కావడం ప్రధాన కారణం కోతులే అని ఐటీడీఏ ఆఫీసర్లు గతంలో చేసిన ఎన్నో సర్వేల్లో తేలింది. కోతుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. వాటి బాధ తట్టుకోలేక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాలో గిరిజనులు మక్క, జొన్న, సజ్జ, పల్లి, పెసర తదితర ఆహార పంటలు, కూరగాయల సాగును వదిలేసి పత్తి, పొగాకు లాంటి పంటల వైపుగా మళ్ళీరట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక పోషకాహార లోపం ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ నమోదైంది. జిల్లాలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 38% మంది తక్కువ బరువుతో ఉన్నారు. ఈ జిల్లాలో ఆహార పంటలు సొంతంగా వేసుకుంటే పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపం చాలా వరకు తగ్గేది. కానీ కోతుల వల్ల అలాంటి పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోతోందని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అసలు కొంత ఇట్లాంటి ఫుడ్ తీసుకునేది వాళ్ళే, మంచి ఫుడ్ తీసుకునేది, న్యాచురల్ ఫుడ్, వాళ్ళకి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎంత లింక్ ఉన్నది చూడండి. చివరికి మనుషుల యొక్క ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తున్నది. కోతుల వల్ల 30% పంట లాస్ అవుతున్నదట. గ్రామాల్లో తిష్టవేసిన కోతులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆహారం కోసం పంట పొలాలపైన దండయాత్ర చేస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, వరి, మొక్కజొన్న, గోధుమ, పల్లి, కంది, సోయా, శనగ ఇలా ధ్వంసం చేయని పంట అంటూ లేదు. కోతుల మంద పండ్లు, కూరగాయల తోటల్లోకి వెళ్ళిందంటే సర్వనాశనమే. రాష్ట్రంలోని వ్యవసాయ దిగుబడుల్లో 20 నుంచి 30% పంటను కోతుల వల్లే నష్టపోతున్నామని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. వీటిని నియంత్రించకపోతే రాబోయే 10 సంవత్సరాల్లో 50% పంటకు గ్యారంటీ ఉండదని హెచ్చరిస్తున్నారు. నల్గొండ, యాదాద్రి, మంచిర్యాల, కరీంనగర్ లాంటి జిల్లాల్లో ఒకప్పుడు లక్షల ఎకరాల్లో మామిడి, జామ, సపోటా, బత్తాయి లాంటి ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు కోతుల దెబ్బకు క్రమంగా తోటలన్నీ నరికేశారు. టౌన్లు, సిటీలు, మండల కేంద్రాల చుట్టూ ఒకప్పుడు పెద్ద ఎత్తున కూరగాయలు సాగు చేసిన రైతులు కోతుల కారణంగా సగానికి తగ్గించారు. చాలా జిల్లాల్లో మక్క, పల్లి, కంది, ఇతర పప్పు దినుసుల సాగు మానేసి ప్రత్యామ్నాయంగా పత్తి వైపు పోయిరట. ఏం ఘోరం ఇది! ఇది ఎంత భయంకరమైన విషయం! రాష్ట్ర ప్రభుత్వం దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకొని అవసరమైతే 1000 కోట్లు ఖర్చు పెట్టి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వాటిని సంపాల్సిన అవసరం లే.
స్టెరిలైజేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే కొత్తగా పిల్లలు పుట్టకుండా ఉంటారు. ఫ్యామిలీ ప్లానింగ్. గ్రామాలు పట్టణాల్లో కోతులు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తలుపులు తీసుకొని ఇళ్లలోకి దూరుతున్నాయి. సంచులు, డబ్బాలు, అన్నం గిన్నెలు ఇలా ఏది దొరికితే అవి ఎత్తుకబోతున్నాయి. ఇంట్లో సామాగ్రిని చిందరవందర చేస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో ఇండ్ల ముందర జామ, మామిడి లాంటి పండ్ల చెట్లు, బీర, సోర, చిక్కుడు లాంటి తీగజాతి మొక్కలు పెంచేవారు. కానీ పెరట్లో చెట్లుంటే కోతులు వాటి మీద అడ్డా పెట్టి ఇండ్లలోకి దూరుతున్నాయనే కారణంతో కొట్టేస్తున్నారు. మరోవైపు కోతుల భయానికి కిరాణా దుకాణదారులు వారి షాపులను ఐరన్ గ్రిల్స్తో మూసేసి చిన్న కౌంటర్ ద్వారా సరుకులు అమ్మాల్సి వస్తున్నది. ఒంటరిగా ఉన్నప్పుడు కొండెంగకు సైతం భయపడే కోతులు గుంపులో ఉన్నప్పుడు మనుషులపైన ఎగబడుతున్నాయి. ఇలా కోతుల దాడుల్లో రాష్ట్రంలో ఏటా 1000 మందికి పైగా గాయపడుతున్నారు. 10ల సంఖ్యలో చనిపోతున్నారు. చదువుకుంటూ పోతే కథ చాలా పెద్దగా ఉన్నది. సో గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది అత్యంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గవర్నమెంట్కి.